కీర్తనల గ్రంథం 37వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మన మధ్యనున్న ఇందిరా చెల్లెమ్మ వచ్చి మనల్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివిస్తారు. రెండు ఇక్కడ లైటింగ్ లో కనిపిస్తుంది, లేదంటే అప్పుడు నేను నడిపించేస్తాను. అంటే ఇక్కడ కనిపిస్తాం, కొద్దిగా లైటింగ్ ఎక్కువ కదా ఇక్కడ. ఓకే, దేవునికి స్తోత్రం. అల్లుడు గారు రండి. కీర్తనల గ్రంథం 20వ వచనం వరకు చదువుకుందాం చాలు. ప్రైజ్ లార్డ్. కీర్తనల గ్రంథం 37వ కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డెవలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చిచుండుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి తీసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోని దూరును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. చివరి వచ్చిన అందరం కలిసి చదువుతాం. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుదురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి, అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసయ్యకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 37వ కీర్తన. గత 3 వారాలు మనం 35వ కీర్తన ధ్యానించుకున్నాం ఉత్తర ప్రత్యుత్తరములుగా. ఈరోజు 37వ కీర్తన మొదటి వచనం చదువుదామండి. చెడ్డవారిని చూచి వ్యసన పడకుము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకుము. ఇది దావీదు గారు రాసిన కీర్తన. 36వ కీర్తన రాసినప్పుడు, 35వ కీర్తన దగ్గర నుంచి 35, 36 రాసినప్పుడు ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నారు. 37వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి ఆయన వృద్ధాప్యానికి వచ్చేసారు. 25వ వచనం ఒకసారి చదివితే ఆ మాట మనకు స్పష్టంగా కనపడుతుంది. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. యవన కాలంలో ఉన్నప్పుడు రకరకాల మాటలు రాసుకొచ్చారు, కానీ వృద్ధాప్యానికి వచ్చిన తరువాత, అనుభవం వచ్చిన తరువాత, మెచ్యూరిటీ వచ్చిన తరువాత, ఒక పరిజ్ఞానం వచ్చిన తరువాత రాస్తున్న కీర్తన ఏంటి అని అంటే 37వ కీర్తన. 37, 38, 39 ఇవన్నీ అనుభవం వచ్చిన తర్వాత, సౌండ్ తగ్గించరా, అనుభవం వచ్చిన తర్వాత వ్రాసిన కీర్తనలు. అయితే ఆయన యవన ప్రాయం దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు ఆయనకు కొన్ని అర్థం కాని విషయాలు ఈ కీర్తనలో ఉన్నాయి. మనకు కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి.
వాటన్నిటి నుండి నివృత్తి చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ 37వ కీర్తన 40 వచనాలు ఆయన రాసి మన కొరకే. ఎందుకు అని అంటే చాలా మందికి వచ్చే చాలా అనుమానాలు ఈ కీర్తనలో సుస్పష్టంగా కనబడతాయి. నాకు కూడా నోరు తిరగట్లేదు ఈ మధ్యన. అందులో ఏమిటి అని అంటే, చెడ్డవారు మంచివారి కంటే, భక్తి పరుల కంటే భక్తిహీనులు అధికంగా ఆశీర్వదించబడడం. చెడ్డ పనులు చేస్తున్న వారు ఆరోగ్యంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. భక్తి చేసే వాళ్ళందరూ కిందకి అణగద్రొక్కబడతా ఉంటారు. మీ దేవుడు సజీవుడని చెప్పుకుంటున్నారు కదా, ఏంటి మీకు ఈ పరిస్థితి అని అంటే, మన దగ్గర కొంతమంది దగ్గర ఆన్సర్ చెప్పడానికి ఉండదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, రాత్రి రాజకుమారి చెల్లెమ్మ గారి ఇంటి దగ్గర యేసుక్రీస్తు నామములు, గుణాతిశయములు అది ధ్యానిస్తా ఉన్నప్పుడు మీరు అందరు కూడా లైవ్ లో ఉండే ఉంటారు. ఎళ్ళక ముందు రేపటి వాక్యం ధ్యానించేసుకున్నారన్నయ్య అని అంటే, లేదమ్మా చెయ్యాలన్నాను. యెహోవా నిస్సి అనే నామం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. అప్పుడే చెప్పాను, నా గూడు రేపి. మన దేవుడు మన గూడు రేపి ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కీర్తనలు ధ్యానిద్దామని చెప్పి చూసుకుంటా ఉంటే చాలా కీర్తనలు చూశాను, కానీ ఈ 37వ కీర్తన వచ్చేసరికి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా పక్షాన నిలబడి ఈ మాటలు చెప్పాలి. ఏ మాటలు అంటే, చెడ్డవారిని చూచి వ్యసన పడక్కర్లేదు, వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. దావీదు గారు ఎప్పుడు రాశారు ఈ కీర్తన అంటే, ముసలితనం ముందు రాశారు. ముసలితనం ముందు ఎప్పుడు రాశారు అని అంటే, తన కొడుకైన సొలొమోనుకి రాజ్యాన్ని అప్పగిస్తున్నప్పుడు 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పుకొచ్చారు. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని నువ్వు కాపాడి ఆయన మార్గాల్ని అనుసరించి ఎడల నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకముగా ప్రవర్తిస్తావు. వివేకంగా అన్నిటిలో మనం ప్రవర్తించాలి అని అంటే ఒక కారణం చెప్పుకొచ్చారు దావీదు గారు ఇక్కడ. ఏమని చదవండి మొదటి నుంచి 2వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని జాగ్రత్తగా నువ్వు కాపాడాలి, ఆయన మార్గాలను అనుసరించి నడవాలి. ఏం అప్పగించారు దేవుడు మనకు? రక్షణ అనేది అప్పగించారు. ఆ రక్షణ అనే దాన్ని మనం కాపాడుకుంటా ఉండాలి. నేను రక్షణ పొందానండి, పర్వాలేదు. బంగారం కొనుక్కున్నామండి, బీరువాలో పెట్టామంటే ఏ ఇబ్బంది లేదు. ఒక పట్టు చీర కనుక్కున్నాం, 10 సంవత్సరాలు కట్టుకోలేదు, బీరువాలోనే ఉందంటే పర్వాలేదు. కానీ రక్షణ అలాంటిది కాదు. రక్షణ ప్రతి క్షణం నువ్వు కాపాడుకోవాల్సింది. ఎప్పుడు మృంగుదునా అని వాడు గర్జించు సింహము వలె తిరుగాడుచుండగా మన రక్షణను దోచేద్దామని వాడు ప్రయత్నం చేస్తుండగా, ఆ రక్షణను కాపాడుకునే ప్రజలుగా మనం ఉండాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు రాస్తూ అంటారు, ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన చేత రక్షించబడిన మనల్ని పోలిన వాడు ఇంకొకటి లేడు. హల్లెలూయా. మన భాగ్యం గొప్పది, ఆ భాగ్యాన్ని కాపాడుకోవాలి. నీ ప్రాణం నిలిచి ఉండాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతకు మించిన రక్షణ అనేది కాపాడుకోవడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. చదువమ్మా. నువ్వు వివేకంగా ప్రవర్తిస్తావు. ఆయన న్యాయ విధులను శాసనాల్ని గైకో, అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క శాసనాలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను అనుసరించి జాగ్రత్తగా ప్రవర్తిస్తామో, 4వ వచనం ఉంటుంది, నీ పిల్లలు ప్రవర్తన విషయంలో. ఇదంతా ఎవరు చెప్తున్నారు? దావీదు గారు సొలొమోనుకి చెప్తున్నారు. అందుకే సొలొమోను కూడా సామెతలు రాస్తూ, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం, 23వ అధ్యాయం 17వ వచనం. పాపులను చూచి, పాపుల్ని చూసి, రే నువ్వు పాపిరా, నేను పరిశుద్ధుండ్రా అన్నామంటే పెద్ద పాపివి నువ్వే.
ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వారికి అన్నయ్య గారు ఉన్నారు, తప్పిపోయిన కుమారుడికి అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య వచ్చి తండ్రితో ఏమంటున్నాడు? ఏం డాడీ, ఎప్పుడన్నా నాకు ఇలా చేసావా నువ్వు? ఆస్తి మొత్తం పట్టుకెళ్ళిపోయి చెడగొట్టేసి పాడు చేసేసి బెట్టింగులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి ఆ పాడు చేసిన తీసుకొచ్చి క్రొవ్విన దూడను వధిస్తున్నావు. నేను నిన్ను అంటి పెట్టుకుని ఉంటే నువ్వు నాకు ఎప్పుడన్నా చూసావా, ఎప్పుడన్నా చేసావా, ఇంత విందు చేసావా అని అంటే తండ్రి అంటాడు కదా, నువ్వు నాతో ఉన్నావు, నాకున్నవన్నీ నీవే కదా. ఆ అన్నయ్య తమ్ముడిని చూసి వ్యసనపడ్డా లేదా? ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పాపులను చూచి మత్సరపడవలసిన అవసరం లేదు. ఒకప్పుడు మనము పాపులమే. ఎక్కువ మాట్లాడితే రక్షణ పొందిన తరువాత కూడా చెయ్యొద్దన్న పనులు బోల్డ్ చేసేస్తున్నాం మనం. నీతిమంతులమని తెల్ల చొక్కా వేసేసుకుని తెల్ల చొక్కా రాగిన డాగులు చాలా ఉన్నాయి మన జీవితంలో. కాకపోతే వాళ్ళు బయటికి కనబడుతున్నారు, మనకు కనపడలేదంటే. వాళ్ళు బయటికి రకరకాల పరిస్థితుల్లో రకరకాల వేషాలు వేస్తున్నారు, మనం వేయకుండా జాగ్రత్తగా ముసుగేసుకుని చేసేస్తున్నాం. మనం అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతున్నారు. కొంతమంది నన్ను రాయలేదు లేఖనం, అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు. కానీ దావీదు సొలొమోనుకి చెప్తున్నాడు, సొలొమోనా కొడుక, నువ్వు రాజు అవ్వబోతున్నావు, రాజ్యాధికారం నీకు రాబోతుంది. నువ్వు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టు, దేవుని ఆజ్ఞల మీద దృష్టి పెట్టు, ఆయన అనుసరించు, ఆయన మార్గాల్లో నడు. అప్పుడు నీకు వివేకం వస్తుంది, అప్పుడు నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ దేశం అభివృద్ధి చెందుతుంది. దేవుడు ఇజ్రాయేలీలకు నిబంధన చేశారు. ఏమని? సంఖ్యాకాండం 26వ అధ్యాయం చదవండి ఒకసారి. అమ్మామా కాదు, లేవీకాండం 26వ అధ్యాయం. మీరు విగ్రహాల్ని చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమను గాని నిలబెట్టకూడదు, మీరు సాగిలు పడకూడదు. ఇక అంతే, అది సాగిలు పడకూడదు. నేను మీ దేవుణ్ణైన యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి, నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి, నడుచుకొని ఆచరించి ప్రవర్తించిన ఎడల నీకు వర్షాకాలంలో వర్షం పడుతుంది, నీ భూమి పంటలను ఇస్తుంది, నీ పొలంలో చెట్లు ఫలిస్తాయి. ఎప్పుడు? ఎడల దేవుని ఆజ్ఞలను ఆయన యొక్క కట్టడలను అనుసరించిన ఎడల. దేవుని మందిరాన్ని సన్మానించినప్పుడు దేవుడు నిన్ను ఈ విధంగా దీవిస్తాడని అక్కడ ఉంటది. ఒకవేళ అలా ఆచరించకపోతే ఏమి జరుగును? అదే లేవియా కాండము 26వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. 14-15. ఎడలను నీ కన్నులు గుడ్డితనం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, తాపజ్వరాలు వస్తాయి, క్షయరోగాలు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేవండి? చెప్పరా? అన్నీ ఉన్నాయి. కళ్ళద్దాలు ఎట్టేసుకుంటున్నాం కదా, క్షయరోగం వచ్చేస్తుంది, దగ్గడం, జ్వరం వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడు? మనం దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకపోతే. ఇక కిందకి వెళ్ళిపోయి 27-28 చదవక. ఇంకా ఇంత చేసిన తరువాత కూడా మీరు నా మాట వినకపోతే తట్టుకోగలవా? ఏమా, దేవుడే కోప్పడతాడట. భర్తకే కోపం వస్తే బాబాయ్ వణికిపోతారు స్త్రీలు. పచ్చి అబద్ధం ఇది, చెయ్యనే చెప్తున్నాను, పచ్చి అబద్ధం. వణికి 10 మంది ఉంటే ఒక్కరు అది అసలు రూపం. 10 మంది ముందు వణుకుతారులే, అది ఓకే. దేవుడే కోప్పడితే
మనం నిలబడగలమా? పైగా ఏమంటారు? కోపించుచునే. మళ్ళీ ఆయనకే చెప్తారు, ప్రభు నువ్వు కోపిత్తా ఉత్తుతే, నువ్వు వాత్సల్యం కలిగినోడివి అని. అప్పుడు చెప్తాడు ఆయన, ఆ కింద మాటల్లో చాలా మాటలు ఉంటాయి. ఆదివారం రోజు ఆ మాటలు వద్దు మనకి. దేవుడు ఎలా శిక్షిస్తాడు అని అంటే, కోపం వస్తే, ఆయన గనక కోపం వస్తే యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు మనం సేవ్ అయిపోయాలండి, మనకి యుద్ధాలు లేవు అనుకుంటే మనకే యుద్ధాలు ఎక్కువ. గుండెల్లో ఉన్న యుద్ధాన్ని మించిన యుద్ధం ఇంకోటి ఉండదు. ఆమేన్. ఎప్పటికప్పుడు యుద్ధం, ఆ యుద్ధం అన్నా ఆగుద్ది కానీ యుద్ధం ఆగదు. ఎప్పటికప్పుడు నిద్రపోతున్నా కానీ కళ్ళొప్పుడు వచ్చేస్తుంటాయి. తర్వాత రోగాలు వస్తాయి, తర్వాత మరణం వస్తుంది. మొదట యుద్ధాలతో స్టార్ట్ అవుద్ది. యుద్ధాలు జరుగుతున్నాయి అని అంటే దేవుడికి దూరంగా ఉంటున్నట్టే లెక్క. దేవుడు గూడు రేపుతాడు కానీ సమాధానాన్ని పోగొట్టడు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, సమాధానం కరువయ్యే పరిస్థితి వస్తుంది అని అంటే నువ్వు నేర్చుకోవాల్సింది, దేవుడు నీకు విరోధం అయిపోయాడని అర్థం. నువ్వు దేవునికి విరోధం అయిపోయావని అర్థం. నువ్వు దేవుణ్ణి ఎక్కడో సాటిస్ఫై చేయలేకపోతున్నావు, దేవుణ్ణి ఎక్కడో సంతృప్తి పరచలేకపోతున్నావు, దేవుణ్ణి ఎక్కడో సంతోష పెట్టలేకపోతున్నావు, దేవుడికి దూరం అయ్యావు. దేవునికి నీకు ఉన్న సహవాసం కాస్త ఎడమయ్యింది. ఎఫెసీ సంఘంతో దేవుడు చెబుతూ యోహాను ద్వారా, ఎఫెసీ సంఘమా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక నేరం నీ మీద మోపవలసి ఉంది. ఏంటంటే అది, మొదట నీకున్న ప్రేమ వదిలేసావు, విడిచిపెట్టేశావు. అంటే దేవునికి దూరం అయిపోయావు. దేవుని సహవాసంలో ఉన్నట్టు ప్రేమ ఎప్పుడు దూరం అవుతుంది? దూరంగా ఉన్నప్పుడే. చాలా మంది దూరంగా ఉంటే ప్రేమ పెరుగుద్ది అంటారు, కానీ ఒక 2-3 నెలలు బాగానే ఉంటుంది. 4వ నెల నుంచి అలవాటు అయిపోద్ది. 5వ నెల నుంచి కొంచెం దూరం వస్తుంది. ఈ 6వ నెల నుంచి ఏసు రక్తం జయం. ఏమండి, నువ్వు కూడా దేవునికి సమీపంగా ఉంటా ఉంటే, ఎక్సర్సైజ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక వారం రోజులు మానేస్తే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా కష్టం. మోకాళ్ళు వేయటం చేసి మోకాళ్ళు వేయటం ఒక వారం రోజులు మానేయండి. మళ్ళా మోకాళ్ళు ఎత్తే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. మొన్న పాస్టమ్ గారు 3వ లైన్లో కూర్చుని, 3వ లైన్లో అంటే జ్యోతి నగర్ 3వ లైన్ కాదు, మీరు అక్కడికి వెళ్ళిపోయారు, ఈ 3వ లైన్. మోకాళ్ళు వేసేసరికి నడుము పట్టేసిందని, మోకాళ్ళు వేసారు బుజ్జి, నడుము పట్టేసింది. ఇదివరకు విశాఖపట్నంలో ఉన్నప్పుడు మోకాళ్ళు ఎత్తే మోకాళ్ళు దిగటం కష్టమైపోయేది, 2 గంటలైనా 3 గంటలైనా. ఇప్పుడు 2 నిమిషాలు అయ్యేసరికి కుర్చీలు ఎక్కేయాల్సి వస్తుంది. దేనికి చెప్తున్నాను అని అంటే, మనం దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ఒక పని కొనసాగిస్తూ ఉంటే, రక్షణ కాపాడుకోగలిగితే ఆ రక్షణ మనకు భాగ్యం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. 1వ వచనం మరొకసారి చదువుదాం. చెడ్డవారిని చూచి, నా దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడొద్దు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదాం. కోపపడండి గాని పాపం చెయ్యొద్దు. సూర్యుడు అస్తమించేటంత లోపల మీ కోపం నిలిచి ఉండకూడదు. అప్పుడు అపవాది వచ్చేస్తాడు. సూర్యుడు అస్తమించేసరికి నీ కోపం అయిపోలేదు అనుకో, దేవుడు వెళ్తాడట, అపవాది వస్తాడు. అంటే అపవాదికి డోరు తెరిచిన వాళ్ళు ఎవరు? మనమే. నిన్నటి దినాన చాలాసార్లు చెప్పానండి, క్షమించటం చాలా కష్టం, సమాధాన పడటం చాలా కష్టం, గొడవలు పడటం చాలా ఈజీ. ఆడంకా 5 నిమిషాలు 10 నిమిషాలు అలా చూస్తూ ఉంటే చాలు గొడవ అయిపోద్ది. అవునా కదమ్మా? ఎందుకురా చూస్తున్నాడు? చూస్తాను రా, నువ్వెవడరా నన్ను అడగడానికి అంటే స్టార్ట్ అయిపోయింది గొడవ. ఆయన దగ్గరికి వెళ్ళి సమాధాన పడిన చేతులు పట్టుకుని, బ్రదర్ సారీ అని చెప్పాలంటే చచ్చిపోవాలి. కానీ ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తూ అంటారు, కోపపడుడి గాని పాపం చెయ్యొద్దు. 1వ వచనము, 7వ వచనం, 8వ వచనం. దావీదు గారు ఈ కీర్తన రాస్తూ ఒక నెగిటివ్ సెన్స్ లో ప్రారంభించాడు. ఏమండి? 1వ వచనం, 7వ వచనం, 8వ వచనం. 7వ వచనం కూడా చదువుదాం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి
వాళ్ళు కోప్పడతా ఉంటే, వాళ్ళు వ్యసన పడతా ఉంటే మనం ఏం చెయ్యాలి? చెప్పట్లా మీరెవరు? మౌనంగా ఉండాలి. ఈ మాట రాత్రి కూడా ధ్యానించుకుందాం. మౌనంగా ఉండాలి. వాళ్ళు తిడుతున్నప్పుడు తిట్టు. ఒక ఆవు దగ్గరికో ఒక పశువు దగ్గరికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే అది ఏమన్నా అంటదా? అంతే. తిట్టు, బాగా తిట్టు. అలా ఉండలేం కదా, అలాగ ఉండలేము. ఏమంటే ఒకటి తిడితే చాలు, నువ్వు ఒకటి తిట్టావా నేను 10th క్లాస్ 10 తిడతానంటాం. అంతకాతే తిట్లు ఎట్లు అనే పుస్తకం కూడా కొనుక్కుని ప్రాక్టీస్ చేసి మరి అది ఆగరా రేపు వస్తాను అని చెప్పి బస్ స్టాండ్లో దొరుకుతాయి ఇలాంటి పుస్తకాలు. బస్ స్టాండ్కి వెళ్ళి ఒక పుస్తకం కొనుక్కొచ్చి జాగ్రత్త ప్రాక్టీస్ చేసి రేపు వెళ్ళి తిట్టేద్దాం మనం. తలోపటం అనేది చాలా కష్టం. మౌనంగా ఉండి కనిపెట్టుము, తన మార్గమున వర్ధిల్లు వానిని చూచి దురాలోచనలు నెరవేర్చు వాణ్ణి చూచి కోపము మానుము, అది కీడుకే కారణము. నీ కోపం నిలిచుంటే పాపం వచ్చేస్తుంది మొదటిది. రెండవది, నువ్వు వ్యసన పడితే నీ కీడు జరుగుతుంది. కీడు కావాలనుకుంటే వ్యసన పడండి, పాపం కావాలంటే సమాధాన పడడం మానేయండి. ఇక మీ ఇష్టమే, రెండు మన చేతుల్లోనే ఉన్నాయి. వ్యసన పడ్డామనుకో అది కీడుకు కారణం. బైబిల్ చెప్తుంది, దేవుని మాటలలో ఏ మాట నిరర్ధకము కాదు. అనుభవించడం నేర్చుకుంటే అంటే అన్నాడులే పోతే పోనేలే అనుకుంటాం. నేర్చుకుంటే ఏమన్నా కానీ మనకి ఏమి ఇబ్బంది జరగదు. అప్పుడు కుడి చెంప మీద కొడితే మనం ఎడమ చెంప ఈజీగా చూపించగలం. అది ఎలా వస్తుంది? ఆల్ ఆఫ్ సడన్ వచ్చేది. నువ్వు చిన్నగా దేవుని దగ్గర ప్రార్థన చేసి సమాధానం నాకు దయచేయి, సమాధానం దయచేయి, సహించడం దయచేయి, ఓర్పును దయచేయి, ఓర్పును దయచేయి. వెరీ గుడ్. అది లైట్ ఆపేయండి నాన్న, మీకు వందనాలు. దేవునికి స్తోత్రాలు. చెడ్డవారిని చూచి వ్యసన పడవలసిన అవసరం లేదు. 102వ కీర్తన, కీర్తనల గ్రంథం 102వ కీర్తన 11వ వచనం. ఎవరి దినాలు? సాగిపోయిన నీడను వలె. ఎప్పుడన్నా చూసారమ్మా సాగిపోయిన నీడ? చిన్నప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడు వెళ్ళి ఒక 1 గంట 2 గంటలకి ఎండలో నిలబడితే నీ నీడ సాగిపోద్ది. చిన్నప్పుడు దాకా వెళ్ళిపోయింది అక్కర్లేదు. 12 గంటలకి నిలబడ్డావు అనుకో. ఏం ప్రవీణ్ గారు చూసి అమ్మ బాబాయ్ చప్పట్లు కొట్టనమ్మ, చాలా విషయాలు చెప్పింది మనకి. కొట్టండి అమ్మ, గట్టి కొట్టండి. ఎవరికో చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం వచ్చిందంటే ఇప్పుడు పిల్లల ముందు కూర్చుంటే జ్ఞానం వచ్చేసింది. సాగిపోయిన నీడ వలె, చదవండి. గడ్డి వలె వాడిపోతాం. ఎవరు? కోపం వ్యసనం ఉన్నవారు సాగిపోయిన నీడలాగా ఉంటారు. వారు గడ్డి వలె వాడిపోతారు. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఎవరు గడ్డి పువ్వు వలె? ఎవరైతే కోపము వ్యసనం ఉంటుందో వారు గడ్డి పువ్వు వలె గతించిపోతారు. సూర్యుడు ఉదయించి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలిపోతుంది, నశించిపోవును. ఒకవేళ కోపం గాని, కీడు గాని, వ్యసనం గాని ఇలాంటివి ఉంటే వాళ్ళ పరిస్థితి ఇది. ఒక పాట ఉంటది కదా, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. వరి అందమంతయు పూవలే వాడిపోవును. అదూర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదానందమే, మహిమానందమే మహదాశ్చర్యమే,
మాధుర్యమే నా ప్రభుతో జీవితం. స్తోత్రం. ఇదే మాట, ఆ పాటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. తీయక్కర్లేదులేండి. 2వ వచనం, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె. 3వ వచనం చూద్దామండి. యెహోవా యందు నమ్మకం ఉంచి, అమ్మమ్మ చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా మంచి మాటలు ఉంటాయి. ఎందుకంటే మనందరికీ చాలా అనుమానం, ఏంటి చెడ్డోళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, మంచోళ్ళు ఎందుకు చెందట్లేదు? వాక్యంలో దేవుడు చాలా క్లియర్గా మాట్లాడతారు, అనుమానం లేదు. అయితే వారిని చూచి మనం వ్యసన పడకూడదు, వారి మీద కోప్పడకూడదు. 3వ మాటలో దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి, దేశమందు నివసించే సత్యమును. వాళ్ళేదో మన మీద వ్యసన పడుతున్నారు, వాళ్ళేదో మనకంటే అభివృద్ధి చెందేశారని దేశాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు, లేకపోతే సంఘాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు. నువ్వు సంఘంలో నిలబడి నమ్మకం ఉంచి నువ్వేం చేయాలట? చదవరేమ్మా 3వ వచనం. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? యెహోవా యందు నమ్మకం ఉంచి, నీకెవరైతే కీడు చేస్తున్నారో వారికి మేలు చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పింది అదే. లూకాసు వార్త, తొందరగా లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుదాం. 6:35 అండి. అండర్లైన్ చేసుకోండి అమ్మ ఈ మాట. మీరైతే ఏంటంట? ఎట్టి వారిని గూర్చైనను శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి. ఏంటంట? పిలిచి అప్పు ఇవ్వాలి. పురుషోత్తం గారు రండి, అప్పు పట్టుకెళ్ళండి, డబ్బులు కావాలా అని అడగాలి. మనం అడుగుతామా? ఏమండి, ఆయన బాధపడతా ఉంటే చూసి అలాగే జరగాలి, ఇలాగే జరగాలి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మేలు చెయ్యాలి, అప్పు ఇవ్వాలి, అప్పుడు మన ఫలం గొప్పదై ఉంటుంది. మీరు సర్వోన్నతుని కుమారులు అయిపోతారు. ఆయన అమ్మమ్మ ఇది కొద్దిగా కష్టమే మాట. ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టుల ఎడలను ఏంటంట? ఎవరు? ఆయనే. మరి మనకేంటి బాధ? దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన ఉపకారం చేసేవాడిగా ఉన్నాడు. మన పరిస్థితి ఏంటి? ఒకవేళ చేయలేని పరిస్థితి తప్పకుండా ఉంటది. లేదు నేను ఇలాగే చేస్తానంటే నువ్వు చంద్రమండలంలో ఉన్న విశ్వాసమే, భూమి మీద ఉండకూడదు నువ్వు. అలాంటి మనసు రానప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ మనసు నాకు ఈ నాయన, నిన్ను పోలి నడుచుకోవాలి ప్రభువా. పౌలు గారిని నిన్నటి కూడా అనుకున్నాం, కురూపి ఆయన, కాళ్ళు వంకరపోయినాయి, కళ్ళలో పుసులు కట్టేస్తుండే, వాక్యం చెప్తానే పడిపోయేవాడు, పెద్ద చూడడానికి బాగుండేవాడు కాదు, పొట్టిగా ఉండేవాడు. అలాంటి ఆయన్ని కొట్టేస్తా ఉంటే, కొట్టేసి చచ్చిపోయాడని ఈడ్చేస్తా ఉంటే కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. పైగా కొట్టేసి తీసుకెళ్లి చెరసాల్లోకి వెళ్తే ఏమని పాడుతున్నారట అక్కడ? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, ప్రార్థనలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయే. యెహోవా నీ నామము. స్తోత్రం. దేవుని యందు నమ్మకం ఉంచి మేలు చేయాలి. 4వ వచనం, యెహోవాను బట్టి వాళ్ళు నిన్ను తిడుతున్నా, నీ మీద వ్యసనం అయిపోతున్నా, చెడ్డోళ్ళు అభివృద్ధి చెందుతున్నా, మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసండి? ఎవరిని బట్టి అతిశయించాలి? ఎవరిని బట్టి సంతోషించాలి?
మన అంగబలాన్ని బట్టి, అర్ధబలాన్ని బట్టి, జనబలాన్ని బట్టి సంతోషించావనుకో, నీ అంగబలం 2 రోజులు జ్వరం వస్తే యేసు రక్తం జయం. నీ ధనబలం ఎటు పోద్దో తెలియదు. ధనం ఒక దగ్గర, ఒకసారి నా దగ్గర ఉంటుంది, ఒకసారి ఆవిడ దగ్గర ఉంటుంది, ఒకసారి కోటమ్మ దగ్గరికి వెళ్ళిపోద్ది, ఒకసారి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏంటది? ధనం ఒకళ్ళ దగ్గర ఉండదు. ఇక జనబలం అంటావా? నీ దగ్గర 2000 నోట్లు జేబుల్లో కనపడుతున్నాయి అనుకో, జనబలం ఉంటది. 20 రూపాయలకు వచ్చేసావు అనుకో, ఒక్కడిని వెనకాల రండి. కాబట్టి యెహోవాను బట్టి సంతోషించాలి, యెహోవాను బట్టి అతిశయించాలి. నా దేవుడండి, దేవుడు మా దేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత ఆయన నీ హృదయ వాంఛలను ఎప్పుడు దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషిస్తూ ఉంటే, టీవీలో సీరియల్ని బట్టి కాదు, లేకపోతే ఇంకొకటి కాదు, మంచి కూరను బట్టి కాదు, ఇంకోటి కాదు, దేవుణ్ణి బట్టే సంతోషించాలి. ఎలా పాస్టర్ గారు అంటారు? వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, స్తోత్రం చెప్పు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా వృధా కాకుండా 2 చేతులు పైకెత్తే, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలేసయ్యా. 102 నామాలు ధ్యానించడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకసారి తీయండి ఆ నోట్సులు. ఏమేమి చెప్పాడు? దహించు అగ్ని అంటే దేవుడు ఎవరిని దహిస్తాడు? సర్వ శరీరులకు దేవుడు, సర్వ శరీరులకు ఆహారం ఇచ్చే దేవుడు, భర్త అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఎలా ఉంటాడు మనం వివరించుకున్నాం. ఒక 5 నామాలు పట్టుకుని దేవుని దగ్గర స్తుతించడం మొదలు పెడితే ఎలా సంతోషించడమో అర్థమైపోతుంది. నీ హృదయ వాంఛలు తీరటం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకు నాకు ఏదైనా ఆశపడ్డాను అని అంటే జాగ్రత్తగా దేవుడి దగ్గర మోకాళ్ళు ఎత్తి చాలు, ఎవరికి చెప్పక్కర్లేదు కూడా. చేస్తాడు దేవుడు. ఒకంత ఆలస్యమైనా తప్పు జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఏది కోరుకున్నావో అదే అవుతుంది. పాలాంగిచో గారికి ఒక సైకిల్ కావాల్సి వచ్చిందట. పలానా కంపెనీ, పలానా సైకిల్, పలానా రంగు, ఈ టైర్ ఎలాగ ఉండాలి, ఈ టైర్ ఎలాగ ఉండాలి ప్రార్థన చేస్తే 6 నెలలు పోయిన తర్వాత అదే వచ్చింది. హల్లెలూయా. ఈయన ఎవరికి చెప్పలా. ఎవరికి చెప్పారు? ఆయనకి చెప్పాడంతే. 5వ వచనం చదువుదాం. నీ మార్గము యెహోవాకు, ఆయనను నమ్ముకొనుము. దేవునికి స్తోత్రం. 3 మాటలు చదివాం. ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన బట్టి సంతోషించాలి. తర్వాత నీ మార్గములు యెహోవాకు అప్పగించేయాల. వాళ్ళు చూసి వ్యసనపడ్డం కాదు, ఈ 3 పనులు చేయాలి మనం. ఏం పనులు చేయాలో మరొకసారి ఆయన బట్టి. 3వ వచనం అండి. ఇప్పుడే మీరు మర్చిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం గుర్తుంటుంది మేడం? ఆయనను నమ్మకం ఉంచాలి, ఆయనను బట్టి సంతోషించాలి. 3వది అప్పగించాలి. మీ చింత యావత్తు పక్కోళ్ళ మీద వేసేయండి అన్నాడా? ఆయన మీద ఆయనకి అప్పగించేయాలి. నీ భారం యెహోవా మీద మోపు, అంతే. నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అంతే. సామెతల గ్రంథంలో ఉంటుంది. నీ భారం, నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తారు. మన తలకిందులు తపస్సు చేసిన మన కార్యాన్ని మనం నెరవేర్చుకోలేము. ఇందులో తిరిగే లేదు. ఇంకా దేవుడికి అప్పగిస్తే మాత్రం నువ్వు జాగ్రత్తగా మౌనంగా ఇంటి దగ్గర కూర్చుని చప్పట్లు కొట్టుకుని పాటలు పాడుకుంటా ఉంటే జరగాల్సిన యుద్ధం జరిగిపోద్ది, రావాల్సిన కార్యం అయిపోద్ది, రావాల్సింది వచ్చేస్తుంది, అంతే. హల్లెలూయా. చేసి చూడు ఒకసారి. దేవుడికి అప్పగించే, దేవుని బట్టి సంతోషించు, దేవుని మీద నమ్మకం ఉంచు. వాళ్ళ చూసి వ్యసనపడక, అసలు వదిలేసేయాళ్ళని. నువ్వు మేలు పొందుకోకపోతే అడుగు. ఎందుకంటే నా దేవుని మాట సత్యం. యేసుక్రీస్తు ఆయనే సత్యము, జీవము, మార్గము. ఆయన మాట సత్యం కదండి. 119వ కీర్తన మనం ధ్యానించుకున్నాం. ఇంచుమించు 12 సార్లు ఉంటుంది యెహోవా వాక్యం సత్యము. ఈ 37వ కీర్తన మీకు వచ్చేసరికి మరలా వచ్చే ఆదివారానికి చిన్న అసైన్మెంట్. ఎన్నిసార్లు చదువుతారు? అలా చదువుతారు. 37వ కీర్తన చెడ్డవారు అని ఎన్నిసార్లు ఉంది తెలిస్తే ఇప్పుడు చెప్పేయండి, మీకు అవార్డు ఇచ్చేస్తాను. 37వ కీర్తనలో చెడ్డవారు. ఇప్పుడు చదవమని కాదు అర్థం. తెగ చదివేస్తున్నారు తల్లి కూతురులు ఇద్దరు. ఇప్పుడు కాదు, వచ్చే వారం దాకా ఉంది. ఎంతమంది చెప్తారో చూద్దాం. కోటమ్మక్కే జడ్జి, ఆ తర్వాత బంగారమ్మక్క అవార్డు ప్రదానం చూద్దాం. తర్వాత 6వ వచనం.
ఆయన ఆయన వెలుగును వలె నీ నీతిని ఆ ఎప్పుడు నమ్మకం ఉంచితే, సంతోషిస్తే, ఆయనకు అప్పగిస్తే, నువ్వు నేను యథార్థ పరుణ్ణండి, నేను పవిత్రునండి అని చెప్పుకోక్కర్లా, మెళ్ళో బోర్డేసుకు తిరగక్కర్లా. ఏమని చెప్తుందంటే, ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుస్తారు. 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు ఏం చేయాలంట? ఎలా? ముందు ముందు నేను చదువుకోనా? ప్లాస్టర్ రోడ్ కొనుక్కోవాలా, మూతికి వేసేసుకోవాలా. ప్రస్తుతం పాపమ్మక్క పరిస్థితి అదే. మౌనం, అంగీకారమో అర్ధాంగీకారమో మొత్తానికి. ఏమండి, చూసారా ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ? నవ్వుతుంది ఆవిడ, కితకితలు ఆవిడే పెట్టుకుని నవ్వుతుంది, మనం పెట్టక్కర్లేదు. మీకు ఒక మాట చెప్తాను, మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, నేను ఇలాగే నిలబడి ఒక పావుగంట నిలబడ్డాను అనుకో, మీరు నాకు ఎలా చూస్తుంటారు? మౌనంగా ఉన్నాడు, చెప్పడేంటి, మాట్లాడేంటి అంటారు. అదే మాట్లాడుతున్నాను అనుకో, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, చిరాకు, వీడు పట్టుకుంటే వదలడు అని వెళ్ళిపోతారు. మౌనంగా ఉంటే జనాలందరూ మన దగ్గర పలుకే బంగారం అయిపోయింది సురేష్కి. మౌనంగా ఉంటే నువ్వు జ్ఞాని అయిపోతావు, మౌనంగా ఉంటే నువ్వు కనిపెట్టుకున్నది దేవుడు చేస్తాడు. అందులో ఆయన ఎదుట మనం మౌనంగా ఉండుట మర్యాద. దేవునికి స్తోత్రం. అందుకే పత్రికల్లో కూడా ఉంటుంది, వినుటకు వేగిరపడాలి, చెప్పడానికి ఆలస్యం చేయాల, ఒకడు వెనక్కి వెయ్యాల, వినటానికి మాత్రం చెప్పండి. అందుకే పృథ్వీ గారింటి చెప్పిన మాట, ఊరకుండుడి నేనే తెలుసుకోనండి. ఆ ఊరుకోవడమే కష్టం మనకి. ఎప్పుడు ఊరుకోగలం? ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన్ని బట్టి సంతోషించినప్పుడు. మూడోది చూసారు, మర్చిపోయినప్పుడే చదవండి ఒకసారి. ఇది ఒక వరం, మతిమరుపు అనేది. ఏ వరం ఆపరేట్ అవ్వకపోయినా ప్రవీణ్ గారు, ఆయన కొడుకుని చూసుకోవడం సరిపోతుంది. మతిమరుపు అనే వరం మాత్రం ఎక్కడైనా, అందులో ఆడవాళ్ళ దగ్గర మనం మగవాళ్ళు చేయవలసిన పని గుర్తు చేసుకోండి బాబు. వాళ్ళు ఏం చెప్పి మర్చిపోయాను అని అంటే చాలు. ఆడవాళ్ళు ఏమంటారు తెలుసా? ఆడవాళ్ళకి సహజమైన మాట, నాకు తెలియదు, ఇది అన్నీ తెలుసు వాళ్ళకి. 8వ వచనం చదువుదాం. అది నిన్నటి నుంచి ధ్యానిస్తున్నాం. 9వ వచనం, కీడు చేయువారు నిర్మూలమగుదురు. 1వ వచనంలో ఏముంది? పడక్కర్లా. 7వ వచనంలో ఏముంది? మౌనంగా ఉండనుంది. 8వ వచనంలో ఏముంది? మాను ఇవన్నీ చేసినప్పుడు కీడంటే ఏమైపోతారట? కీడు చేయువారు. అదే కదా ఇందాక పాయింట్ పట్ట, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారయున్నారు, వారి అందమంతయు పూవలే వాడిపోవును మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదానందమే. మాధుర్యమే. వాళ్ళని చూసి మనం రకరకాల మాట్లాడుకునేటప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటే మాధుర్యంగా మన బ్రతుకు దేవుడు మార్చివేయును గాక. 9వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు. ఈ కీర్తనలో ఎన్నో కీర్తన ఇది? 36వ కీర్తనేనా? 37వ కీర్తన. చెడ్డవారని ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారి. ఆదివారం చెప్తారు మీరు చెడ్డవారు అనేది ఎన్నిసార్లు ఉందో.
అది ఆదివారం. తర్వాత ఇంకొక ఇంపోజిషన్ ఏంటి అని అంటే, మీకు ఇష్టమైన మాటలు స్వతంత్రించుకొందురు అనేది ఎన్నిసార్లు ఉందో కూడా కనిపెట్టండి. మొదటిది 9వ వచనంలో ఉంది, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు. నువ్వు దేవుని కనిపెట్టుకుని మౌనంగా ఉంటే దేశమును స్వతంత్రించుకుంటావు. ఆమేన్. నోరు బారేసుకుంటే ఉన్నది పోగొట్టుకుంటాం. తర్వాత ఇక కొంతకాలమునకు భక్తిహీనులు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన. 1వ వచనంలో ఏముంది? వాళ్ళు చెడ్డవారు అభివృద్ధి పొందుతారండి. ఆ మాట చెప్తుంటే మస్తాను. అవునండి, అన్నావా లేదమ్మా? మనకు కూడా ఇలాంటి డౌట్లు ఉంటాయి. అన్నప్పుడు చెడ్డవారు ఎందుకు అభివృద్ధి పొందుతారు, మనం ఎందుకు అంత అభివృద్ధి పొందట్లేదు? వాళ్ళు అభివృద్ధి పొందితే పొందని వాళ్ళు గడ్డి వలె వాడిపోతారు. 10వ వచనం చెప్తుంది, ఇక కొంతకాలానికి భక్తిహీనులు. చదవాలి మస్తాన్ బి అక్క. 10వ వచనం ఉండరు అసలు. ఇప్పుడు నువ్వేమనుకుంటావంటే వాళ్ళు చూసారు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నారు, కార్ల మీద కార్లు కొనేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి భలే ఉందిరా. మనం సజీవుడమైన దేవుడిని నమ్ముకుని మనకేంటి ప్రయోజనం అని నువ్వు అనుకుంటావు. ఆదివారం జాగ్రత్తగా కేజీ మాంసం తెచ్చుకుని వండేసుకుని తినేసి కాళ్ళు జాపుకుని టీవీ చూస్తున్నారు, మనకేంటి పరిస్థితి అని అనుకుంటావు. కొంతకాలానికి అలాంటి వాళ్ళట ఉండరు. తర్వాత వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన. నువ్వు చూద్దామని వెళ్ళినా కానీ వాళ్ళు కనపడరు. తర్వాత 11వ వచనం చదవండి. మొదట యెహోవాను కనిపెట్టుకొనువారు. రెండవది దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధన ఉన్నంత వరకు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీరు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. అర్థమవుతుందమ్మా? అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే అంత తక్కువగా వచ్చిందంటే మీకు అర్థం అవట్లేదు అనమాట. పాత నిబంధనలో వాక్యాన్ని ప్రవక్తలు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు చెప్తూ ఉండేవారు. కొంతమంది ధర్మశాస్త్రాన్ని చదవకుండానే చెప్పేస్తుండేవారు. ఎలా అంటే వాళ్ళు పెద్దోళ్ళు, పితరులు, అమ్మమ్మలు, అవ్వమ్మలు, జేజమ్మలు వీళ్ళు చెప్తున్న మాటలన్నీ వినేసి వచ్చి దేవాలయంలో చెప్తూ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మందిరంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే పరిసయ్యులు అనుకునేవారంటే ఎంత అద్భుతంగా, ఎంత బాగా చెప్తున్నాడు ఈయన, ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి జ్ఞానం అని అనుకున్నారు వారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు తూచా తప్పకుండా ధర్మశాస్త్రమును ప్రతి దినము ధ్యానించేవాడు, చదివేవాడు, దాన్ని అధ్యయనం చేసేవాడు. ఆయన దేవుని దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో వచ్చి సమాజ మందిరంలో చెప్తుండేవాడు. కొండ మీద ప్రసంగంలో కూడా ఈ మాట ఉంటుంది. ఏ మాట? దీనులు భూమిని. ఎన్నో వచనం? 5వ అధ్యాయం ఎన్నో వచనం? మీ ఆర్టికల్ ఏమండి? 1వ వచనం. ధన్యులు. సరే చూడండి, తీయనమ్మా. పాస్టమ్మ గారు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. 3వ వచనం అంటే కూడా చూడండి అమ్మా. తర్వాత ఇక రకరకాలుగా అన్ని వచనాలు చెప్పేద్దాం ఆవిడ. 5వ వచనం చూడండి ఒకసారి. అది కదా యేసుక్రీస్తు ప్రభు తన ప్రసంగాల్లో కూడా ఈ వాక్యాన్ని కోట్ చేశారంటే ఒకటే అర్థం, ఆయన దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ ఉండేవాడు, ధ్యానించేవాడు. ఆయన దేవుడయ్యుండి, ఆయన ప్రభావం కలిగిన వాడయ్యుండి ఆయనే వాక్యం చదివితే ఏమీ లేనివాళ్ళు మనం ఎంత చదవాలండి దేవుని వాక్యాన్ని? సాత్వికము అని అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? మీక్నెస్. మీక్నెస్ అంటే తెలుగులో సాత్వికం. సాత్వికాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే అదొక వీక్నెస్ అనుకుంటారు. మనం ఎప్పుడూ తగ్గించుకుని వాళ్ళు తిడుతున్నా, కొడుతున్నా, ఏం చేసుకున్నా తగ్గించుకుంటే వీడికి వీక్నెస్ లేరా, వీడి వల్ల కాదు, వీడు పౌరుషం లేనోడ్రా, వీడు ఉపకారం తింటలేదురా, వీడు చావలేనోడ్రా, సేవలేనోడ్రా అనుకుంటారు. కానీ వాక్యం చెప్తుంది సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. స్వతంత్రించుకుంటారు. తర్వాత బహుక్షేమము కలిగి సుఖిస్తారు. నువ్వు స్వతంత్రించుకోవడమే కాదు, అలా చూస్తున్నారండి 2 కిలోమీటర్ల దూరం వరకు మా పొలమేనండి, ఆడికి సంతోషం ఉండదు. ఏమండి? ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు దేనత్వం ఉంటే, సాత్వికం ఉంటే,
మోషేను గురించి దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? మోషే యెహోవా ఇల్లంతటిలో సాత్వికుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు తన గురించి, నేను సాత్వికుడను. మరి వీళ్ళందరూ భూలోకాన్ని స్వతంత్రించుకోలేదా? మోషే ఎప్పుడండి? 4000 సంవత్సరాల క్రితం. ఎప్పటికీ మోషే గురించి మనం ఎన్ని మాటలు చెప్పుకుంటున్నాం. మోషే చేసిన అద్భుతం, చేసిన సేవకుడు ఎవరు అసలు? మోషేతో దేవుడు మాట్లాడినట్లుగా ఈ రోజు వరకు, ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు దేవుని తల. డైరెక్ట్ గా దేవుడిని అడిగి, దేవుడా, యేసయ్యా, యెహోవా దేవుడా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అని అంటే దేవుడు ఏమన్నాడు? మోషే, మై డియర్ ఫ్రెండ్, నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావు, కానీ నేను చెయ్యి అడ్డు పెడతాను, నా వెనక భాగం మాత్రం చూడు. అందుకే అంటాడు, మోషేకు మార్గమును తెలిపితివి. ఇందాక మనం పాడుకున్నాం, దేవ సంస్తుతి చేయవే మనసు అనే మా పాటలో రచయిత రాస్తారు, మోషేకు దేవుని యొక్క అడుగు జాడలు, మార్గాలు తెలిపాడు దేవుడు. నువ్వు కూడా దీనత్వం కలిగి ఉంటే దేవుని గురించి తెలుసుకోగలవు, భూమిని స్వతంత్రించుకుంటావు, క్షేమంగా ఉంటావు, సుఖంగా ఉంటావు. దేవుడి మాటలు దీవించును గాక. ఇది ఎన్నో కీర్తనమా? ఎన్నో వచనం వరకు ధ్యానించాం? 11వ వచనం వరకు. ఇంకా 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాలు ఇదే మాట. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి, తప్పక